So let us start this particular chapter, that is chemical bonding. ఈ రోజు నుంచి మనం కెమికల్ బాండింగ్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. ఓకే, యా ఇంకేమైనా లాస్ట్ లో మళ్ళీ మాట్లాడుకుందాం మనం నోట్స్ కోసం. ఇప్పుడే చెప్పాం మనం. యా కెమికల్ బాండింగ్, ఇట్ ఈస్ లెక్చర్ 1. సో కెమికల్ బాండింగ్ కూడా చాలా బిగ్ చాప్టర్. ఇట్ ఈస్ యు నో వెరీ వెల్. కెమికల్ బాండింగ్ కూడా మనకు చాలా పెద్ద చాప్టర్ ఇది మనకి. బట్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం వీ నీడ్ టు కంప్లీట్ ఆల్ దిస్ కాన్సెప్ట్స్. సో ఈ రోజు అకార్డింగ్ టు అవర్ టాపిక్ వీ హ్యావ్ these two important concepts: Kossel-Lewis approach to chemical bonding and ionic or electrovalent bond. Ionic bond anna electrovalent bond anna both are one and same, rendu same annamata. So ela manam Kossel-Lewis ni chemical bonding ki approach. Kossel anevadu oka scientist, Lewis anevadu inko scientist. వీళ్ళిద్దరు కూడా కెమికల్ బాండింగ్ కి స్టార్టింగ్ అన్నమాట. అసలు కెమికల్ బాండింగ్ ఎలా వచ్చింది, కెమికల్ బాండింగ్ ఎలా అప్రోచ్ చేయొచ్చు అని కోసెల్ ఒక రూల్ ని, లూయిస్ ఒక రూల్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళే అయానిక్ బాండ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారన్నది లెట్ us see. ఈ కెమికల్ బాండింగ్ నుంచి మనకి ఫ్రమ్ ఐపీ యూ మే హ్యావ్ 8 మార్క్స్. అవి కూడా ఎలా వస్తాయి? 4 మార్క్స్ వి 2 క్వశ్చన్స్ ఇస్తాడు. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 2 ఉంటాయి అనమాట. ఏంటి అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. హైబ్రిడైజేషన్ నుంచి క్వశ్చన్ ఉంది. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏముందంటే డైరెక్ట్ గా 8 మార్క్స్ క్వశ్చన్ కూడా రావడానికి దెర్ ఇస్ ఏ స్కోప్. ఏంటిది? హైబ్రిడైజేషన్ గురించి అడుగుతూ ఉంటాడు. హైబ్రిడైజేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే మనకు ఐడియా ఉన్నాయి కదా, SP2, SP3 హైబ్రిడైజేషన్స్ ఉన్నాయి కదా. వీటి గురించి కంప్లీట్ గా రాయమని ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అని ఇస్తాడు. ఆర్ అదర్వైజ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయినా మనకు అడుగుతూ ఉంటాడు. ఓకే, సో ఎంసెట్ నుంచి కానీ నీట్ నుంచి కానీ యూ విల్ హ్యావ్ 2 to 3 క్వశ్చన్స్. ఎంసెట్ నుంచి 2 to 3 వస్తాయి, నీట్ నుంచి కూడా 2 to 3 రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది కూడా హై వెయిటేజ్ చాప్టర్. కెమికల్ బాండింగ్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది కూడా హై వెయిటేజ్ చాప్టర్ ఇట్ ఈస్. ఓకే, యా లెట్ us see ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనకి కోసెల్-లూయిస్ అప్రోచ్ ని ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీ అని అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీ అని అంటాం. ఇది కెమికల్ బాండింగ్ కి ఎలా అప్రోచ్ చేశారు, కోసెల్-లూయిస్ ఎలా అప్రోచ్ చేశారు ఒకసారి చూడండి. దే ఆర్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ బోర్స్ అటామిక్ స్ట్రక్చర్. బోర్ అటామిక్ స్ట్రక్చర్ ఏదైతే మనకు తెలుసు కదా, బోర్ అటామిక్ స్ట్రక్చర్ న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి, సర్క్యులర్ పాత్ లో ఉంటాయి, వాటిని ఆర్బిట్స్ అంటారు. అందులో ఎలక్ట్రాన్ ఉన్నంతసేపు ఎనర్జీ లాస్ అవటం కానీ గెయిన్ అవటం కానీ జరగదు, కాబట్టి వాటిని స్టేషనరీ ఆర్బిట్స్ ఉంటాం. MBr ఈక్వల్స్ టు NH/2π కి ఈక్వల్ గా ఉంటుంది. E2 - E1 ఈజ్ ఈక్వల్ టు Hν అని ఒక 4 ఇంపార్టెంట్ పాస్టులేట్స్ మనం డిస్కస్ చేస్తాం బోర్స్ లో. సో ఆ థియరీని బేస్ చేసుకుని, బోర్స్ అటామిక్ థియరీని బేస్ చేసుకుని కోసెల్ యాజ్ వెల్ యాజ్ లూయిస్ వీళ్ళిద్దరు కూడా ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీని ఇంట్రడ్యూస్ చేశారు. దీన్నే కోసెల్-లూయిస్ అప్రోచ్ టు కెమికల్ బాండింగ్ అని అంటాం. అసలు కెమికల్ బాండింగ్ రావడానికి మూల కారణం వీళ్ళిద్దరే, కోసెల్ యాజ్ వెల్ యాజ్ లూయిస్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఎలక్ట్రానిక్ థియరీ ఆఫ్ వాలెన్సీ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కెమికల్ బాండ్ థియరీ ఆర్ మోడర్న్ థియరీ. కెమికల్ బాండ్ థియరీ ఆర్ మోడర్న్ థియరీ ఆఫ్ వాలెన్సీ అని అంటాం. ఎలక్ట్రానిక్ థియరీ ఆర్ మోడర్న్ థియరీ ఆఫ్ వాలెన్సీ, కెమికల్ బాండ్ థియరీ అని అంటాం. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్ ఏంటి అని అంటే, సీ హియర్, కోసెల్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ద ఎలక్ట్రోవలెంట్ whereas Lewis explained about the formation of covalent. Electrovalent అంటే ఇప్పుడే చెప్పాను కదా, ఎలక్ట్రోవలెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు అయానిక్ బాండ్. సో అయానిక్ బాండ్ ఇలా ఫార్మ్ అవుతుంది అని చెప్పింది ఎవరు అని అంటే కోసెల్. మరి కోవలెంట్ బాండ్ ఫార్మింగ్ కోసం చెప్పింది లూయిస్. సో దీస్ 2 people will have been introduced the electrovalent as well as covalent bonds. ఆ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేశారనమాట వీళ్ళిద్దరు. ఓకే, సో ఎలా ఉంటాయి పాస్టులేట్స్, ఎలా ఉన్నాయనో ఒకసారి అబ్జర్వ్ చేయండి. So some important postulates of Kossel-Lewis theory is, ఇవన్నీ మనకు ఐడియా ఉన్నవే. ఇప్పుడు నేను ఏవైతే మీకు చెప్తున్నానో, ఇప్పుడు పాస్టులేట్స్ ఏవైతే మనం కోసెల్-లూయిస్ థియరీలో అనుకుంటున్నాం అన్ని మనకు ఐడియా ఉన్నవే. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ద ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ద అవుటర్ మోస్ట్ షెల్ ఆర్ కాల్డ్, ఏమని పిలుస్తారు వాటిని? వాలెన్సీ ఎలక్ట్రాన్స్. నిన్నే చెప్పాం మనం, ఒక బిట్ కూడా చేసాం మనం. అవుటర్ మోస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని మనం వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటారు అని అనుకున్నాం. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ వాలెన్సీ ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ లో ఉండేవన్నీ వాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఓకే, అలాగే ఇన్నర్ షెల్స్ లో ఉండే వాటిని కోర్ ఎలక్ట్రాన్స్ అంటారు అని లాస్ట్ క్లాస్ లోనో బిఫోర్ లాస్ట్ క్లాస్ లోనో ఐ హావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్. సో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ లో ఉండేవి. లోపల ఉండే, అవుటర్ మోస్ట్ కాకుండా లోపల ఉండే అన్ని ఎలక్ట్రాన్స్ ని కలిపి మనం కోర్ ఎలక్ట్రాన్స్ అని పిలుస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని స్టార్ట్ చేసాం. సోడియం హ్యాస్ ఓన్లీ 1 వాలెన్సీ ఎలక్ట్రాన్ అండ్ 10 కోర్ ఎలక్ట్రాన్స్. ఎలా ఉంటాయి ఒకసారి చూడండి. సోడియం Z ఈక్వల్స్ టు హౌ మచ్? 11. Am I right? So 1s2, 2s2, 2p6 and 3s2. This is outermost. Outermost లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఇస్ దేర్. సో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని అని అంటే ఓన్లీ 1 అని చెప్తాం. మరి లోపల ఉండేవన్నీ కూడా కోర్ ఎలక్ట్రాన్స్.
6 plus 2 plus 2. So core electrons are 10. Okay. సో ఇది ఒక ఆబ్జెక్టివ్ బిట్ కింద అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. కోర్ ఎలక్ట్రాన్స్ అంటే ఇన్నర్ గా ఉండే ఎలక్ట్రాన్స్ అన్నిటిని కోర్ అంటాం, అవుటర్ మోస్ట్ వ్యాలెన్సీ. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మాత్రమే రెస్పాన్సిబుల్ ఫర్ కెమికల్ యాక్టివిటీ. ఇన్నర్ గా ఉండే ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కెమికల్ రియాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడం అనేది జరగదు. అవుటర్ మోస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే. If you take the zero group elements, they are all having stable electronic configuration. It is also well known to us. ఇది Kossel-Lewis మనకు చెప్పింది. ముందర అనేసుకున్నాం మనం, అవుటర్ మోస్ట్ లో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఉంటే దే ఆర్ ఆల్ మోర్ స్టేబుల్ అని అనుకున్నాం. జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ కే రీచ్ అయ్యి ఉంటాయి. సో దే ఆర్ ఆల్ హ్యావింగ్ మోర్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డ్యూ టు ఇట్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకే. యా, xenon also పవని ఎక్సెప్ట్ హీలియం మాత్రం కాదు. ఒక హీలియం తప్ప రిమైనింగ్ అన్ని కూడా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రీచ్ అయింటాయి. ఎందుకు? హీలియం అబ్జర్వ్ చేస్తే Z ఈక్వల్స్ టు ఎంత? 2 మీన్స్ ఇట్ ఈస్ 1s2. 2 మీన్స్ ఇస్ ఓన్లీ 1s2 కదా. కాబట్టి 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి ఇందులోనే. ఆక్టెట్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఆక్టెట్ అన్నది. ఓకే. యా, సీ హియర్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ జీరో గ్రూప్ హ్యావ్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. స్టేబుల్. రియాక్షన్ ఈస్ డిఫరెంట్. రియాక్షన్ అంటున్నావా? ఎస్, ఇది సెకండ్ ఇయర్ చాప్టర్ లో మనకు ఉంటుంది. మనకి మొట్టమొదట బార్త్లే అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే, బార్త్లే, హిజ్ నేమ్ ఈస్ బార్త్లే. ఇక్కడ రాస్తాడు. బార్త్లే ఏం చేశాడంటే, బేస్డ్ ఆన్ ద అయోనైజేషన్ ఎనర్జీస్ ఆక్సిజన్ దిన్ను xenon ది ఫైండ్ అవుట్ చేస్తే, ఆక్సిజన్ కి ఎంత అయితే అయోనైజేషన్ వాల్యూ ఉందో xenon కూడా ఆల్మోస్ట్ అయోనైజేషన్ వాల్యూ అంతే కనిపిస్తుంది ఆయనకి. అప్పుడు ఏమనుకున్నాడంటే తను, ఆక్సిజన్ మరి అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా కెమికల్ రియాక్షన్స్ లో, xenon ఎందుకు పార్టిసిపేట్ చేయదు అని రీసెర్చ్ చేసి మొదలెడితే, xenon అనేది PTF6 అంటే ప్లాటినమ్ ఫ్లోరిన్ తో కలిసి xenon hexachloroplatinate అని ఒక కాంప్లెక్స్ కాంపౌండ్ ఫార్మ్ చేసి, ఫస్ట్ ఇట్ ఈస్ అ రెడ్ కలర్డ్ కాంప్లెక్స్ కాంపౌండ్ అన్నమాట. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ బిట్. xenon తో ఫస్ట్ వచ్చే కాంపౌండ్ ఏది అంటే xenon hexafluoroplatinate అని అంటాం. ఇట్ ఈస్ అ రెడ్ కలర్ కాంప్లెక్స్ కాంపౌండ్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై బార్త్లే. ఎలా ఇంట్రడ్యూస్ చేశాడు? ఇప్పుడే చెప్పాను కదా, ఆక్సిజన్ తో కంపేర్ చేశాడు xenon ని. ఎంత గ్రేట్ చూడండి ఆ సైంటిస్ట్. ఆక్సిజన్ తాలూకు అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ, xenon తాలూకు అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ద అయనైజేషన్ వాల్యూస్ ఫర్ ఆక్సిజన్ అండ్ xenon ఆర్ సిమిలర్ గా ఉండేటప్పుడు తనకి ఏంటి కన్క్లూజన్ వచ్చింది? ఆక్సిజన్ అన్ని కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది కదా, మరి xenon కూడా పార్టిసిపేట్ చేస్తుందా లేదా ఒకసారి ట్రై చేద్దామని xenon తో నెంబర్ ఆఫ్ రీసెర్చెస్ చేస్తే, xenon is also can react with some of the elements like platinum and fluorine, forms a red color complex compound. ఒక రెడ్ కలర్ కాంప్లెక్స్ కాంపౌండ్ ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ రకంగా xenon తాలూకా రియాక్టివిటీని ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట. గాట్ ఇట్ పావని? ద సేమ్ కాన్సెప్ట్ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఇన్ ద సెకండ్ ఇయర్ ఇట్ సెల్ఫ్. సెకండ్ ఇయర్ లో మనం జీరో గ్రూప్ ఎలిమెంట్స్ కోసం డిస్కస్ చేసేటప్పుడు వి విల్ అబ్జర్వ్. ఓకే, రైట్. సో ఎక్సెప్ట్ ఇక్కడ హీలియం మాత్రం అసలు ఆక్టెట్ రూల్ దానికి వర్తించదు. బికాస్ హీలియం ఈస్ కంటైనింగ్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ అవుటర్ మోస్ట్. రిమైనింగ్ ఆల్ ద జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ హ్యావింగ్ 8 ఎలక్ట్రాన్స్ ఎక్సెప్ట్ హీలియం మాత్రం 2 ఉంటాయి. కాబట్టి ఇవి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ రీచ్ అవ్వదు. కాబట్టి ఇది స్టేబులే, ఈవెన్ దో ఇట్ ఈస్ స్టేబుల్, బికాస్ 1s2 అంటే ఆర్బిటాల్ లో ఫుల్ గా ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి. కాబట్టి ఫుల్ ఇట్ ఈస్ మోర్ స్టేబుల్ అని అర్థం అన్నమాట. ఓకే, దాన్ని బట్టే మనం ఏం చెప్తాం? ఇనర్ట్నెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు డ్యూ టు ఆక్టెట్ స్ట్రక్చర్. దానిలో ఉండే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ బట్టి మనం చెప్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఈవెన్ దో హీలియం హ్యాస్ 2 ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ హైలీ స్టేబుల్. కారణం ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా, ఆల్రెడీ ఫుల్ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద హీలియం. ఓకే, కమింగ్ టు ద లాస్ట్ 2 ఇంపార్టెంట్ పాస్టులేట్స్ ఆఫ్ దిస్ Kossel-Lewis. ఆల్ ఎలిమెంట్స్ అదర్ దాన్ జీరో గ్రూప్ ఎలిమెంట్స్, జీరో తప్ప మిగిలినవి ఏవి తీసుకున్నా సరే దే ఆర్ ఆల్ కెమికల్లీ రియాక్టివ్. తెలుసు కదా, బికాస్ దానిలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అందులో అవుటర్ మోస్ట్ 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఉండవు. కాబట్టి మినిమం ఒకటైనా వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఎలక్ట్రాన్ లాస్ అవటం కానీ వేరే దగ్గర నుంచి ఎలక్ట్రాన్ తీసుకోవటం కానీ జరుగుతూ ఉంటుంది. సో కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. కెమికల్ రియాక్షన్ అంటే ఏం లేదు, either by losing electrons or either by gaining electrons or either by sharing the electrons. ఎలక్ట్రాన్స్ షేర్ చేసుకోవటం వల్ల కానీ, గెయిన్ చేయటం వల్ల కానీ, లాస్ అవటం వల్ల కానీ కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. దానివల్ల 2 3 ఆటమ్స్ కంబైన్ అవటం జరుగుతాయి. దానివల్ల ఫార్మ్ అయ్యే బాండ్ని మనం కెమికల్ బాండింగ్ అంటాం. ఇది ఎవరు చెప్పారు? Kossel-Lewis చెప్పారు మనం. ఓకే, రైట్. See here, generally if you take any atom, they acquire 8 electrons. Is right or not? Every atom is wants to try to acquire 8 electrons. ఎందుకు?
ప్రతి ఆటం దేనికోసం ట్రై చేస్తుంటుంది? స్టెబిలిటీ కోసం ట్రై చేస్తుంది. డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టెబిలిటీ, స్టేబుల్ ఆటం ఫార్మేషన్ కోసం అది ఇట్ మే టేక్స్ ద ఎలక్ట్రాన్స్ ఆర్ ఇట్ మే లూజెస్ ద ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ తీసుకోవటం కానీ ఎలక్ట్రాన్ లాస్ అవటం కానీ ఆ ప్రక్రియలో జరిగి 8 ఎలక్ట్రాన్స్ ఉండడానికి పాసిబిలిటీ కోసం ట్రై చేస్తుంది. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏమంటారు దాన్ని? ఆక్టెట్ రూల్ అంటాం. ఆక్టెట్ రూల్ సాటిస్ఫై చేసే ఏ ఆటం అయినా ఎలా ఉంటుంది? దే ఆర్ మోర్ స్టేబుల్. అంతే. ఇవన్నీ తెలిసిందే మనకి. కాకపోతే ఎవరు చెప్పారు అన్నది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. కోసెల్-లూయిస్ అనే సైంటిస్టులు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. గాట్ ఇట్? కమింగ్ టు ద లూయిస్ అప్రోచ్. లూయిస్ అప్రోచ్ ఏ రకంగా ఉంటుంది అన్నది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సీ హియర్, లూయిస్ introduced some notations to representing the valency electrons. Outermost electrons ni valency electrons antaru ani anukunnam. Yeah, very good, Sina. They are called Lewis dot structure. It is called as Lewis dot structure. Dots అని అంటాం. అంటే ప్రతి ఒక్క valence electron ని ఒక డాట్ తో ఇండికేట్ చేయాలి మనం. If you take lithium కి ఎన్ని డాట్స్ పెట్టాను చూడండి, ఒకటే డాట్. ఎందుకని? అబ్జర్వ్ చేయండి ఒకసారి. If you take lithium, Z equals to 3 అంటే 1s2 2s1. సో అవుటర్ మోస్ట్ లో ఒకటే వాలెన్సీ ఎలక్ట్రాన్ ఉంది, దాన్ని మాత్రమే మనం ఇండికేట్ చేయాలి. సీ హియర్, ఇక్కడ ఇండికేట్ చేసాం. బెరిలియం హ్యాస్ 2 వాలెన్సీ ఎలక్ట్రాన్స్. అంటే ఈ డాట్ మెథడ్ లో మనం అబ్జర్వ్ చేస్తే చాలు, దానిలో వాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో తెలిసిపోతుంది. బోరాన్ లో we have 3 valence electrons. Carbon is having 4 valence electrons. The maximum valency is 4. Yes. డాట్ బదులు ఎలక్ట్రాన్ చిన్న స్మాల్ ఇంటూ తో కూడా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. యూ కెన్ ఇండికేట్ ద డాట్ విత్ ఎ స్మాల్ ఇంటూ ఆల్సో. చిన్న క్రాస్ మార్క్ తో కూడా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. ఎస్, కరెక్ట్. లిథియం రాయాల్సి వచ్చింది అనుకోండి, ఇలా రాసుకోవచ్చు. కార్బన్ రాయాల్సి వచ్చింది అనుకోండి 1 2 3 and 4 ఇలా కూడా రాయొచ్చు. ఓకే, రైట్. నైట్రోజన్ ఈస్ హ్యావింగ్ 1 2 3 4 5. అవునా కాదా ఒకసారి చెక్ చేయండి. నైట్రోజన్ Z equals to how much? 7. So 1s2 2s2 2p3. అవుటర్ మోస్ట్ చూడాలి మనం. అవుటర్ మోస్ట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. సో 3 + 2 ఈక్వల్స్ టు హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్? 5 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఆ 5 ఇట్లో మళ్ళీ చూడండి 2s 2p అన్నాం కదా. 2s లో ఒక పెయిర్ ఉంది, 2p లో 3 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి మనం రాసేటప్పుడు నైట్రోజన్ లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఎలా రాస్తాం? ఒక పెయిర్ రాయాలి, 3 ఏమో సింగిల్ ఎలక్ట్రాన్స్ రాయాలి. ఒక పెయిర్ 3 సింగిల్ ఎలక్ట్రాన్స్ రాయాలి. 5a గ్రూప్ కాబట్టి 5 అని కూడా చెప్పొచ్చు మనం. 5a గ్రూప్ ఎలిమెంట్ కదా నైట్రోజన్, కాబట్టి 5 ఎలక్ట్రాన్స్, 5 అవుటర్ మోస్ట్ 5 వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని చెప్పొచ్చు. ఓకే, 6a గ్రూప్ లో 6 ఉంటాయి, నో డౌట్. 7th గ్రూప్ లో 7, 8th గ్రూప్ లో 8 ఉంటాయి. వెరీ గుడ్. ఇన్ ద సేమ్ వే ఆక్సిజన్ చూడండి 1 2 3 4 5 and 6. అయితే ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అని అంటే, నైట్రోజన్ లో అయితే ఒకటే లోన్ పెయిర్, దిస్ ఈస్ కాల్డ్ లోన్ పెయిర్. ఎక్కడైతే దానిపైన 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోన్ పెయిర్. మరి సింగిల్ ఎలక్ట్రాన్స్ ని అన్పెయిర్డ్ అని అంటారు. లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అన్పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆక్సిజన్ లో ఎన్ని లోన్ పెయిర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఆక్సిజన్ ఈస్ హ్యావింగ్ 2 లోన్ పెయిర్స్, 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఫ్లోరిన్ ఈస్ హ్యావింగ్ 1 2 3 lone pair of electrons and 1 unpair of electrons. Neon is having 1 2 3 and 4. 4 lone pair of electrons are present in the outermost of the neon. Okay, fluorine lo 3 lone pairs unnaya levo okasari observe cheyandi. Fluorine evarana cheppandi, Z equals to how much? Quick. Fluorine atomic number idea undi kada meeku? Very good, 9. Perfect. The atomic number of fluorine is 9. So 1s2 2s2 2p5, total 9 అయ్యా లేదా చూసుకోండి. అవుటర్ మోస్ట్ అంటే సెకండ్ ఆర్బిట్ 2s 2p. s లో ఎన్ని పిల్ అవుతాయి? 2 మాక్సిమం. ఇక్కడ 5 కదా, 1 2 3 4 and 5. అంటే దిస్ ఈజ్ ఎ లోన్ పెయిర్, దిస్ ఈజ్ ఎ లోన్ పెయిర్, దిస్ ఈజ్ ఎ లోన్ పెయిర్, బట్ ఇట్ ఈస్ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్. అంటే 3 లోన్ పెయిర్స్, ఒక అన్పెయిర్ ఉన్నాయి. చూడండి ఫ్లోరిన్ లో 1 2 3 3 లోన్ పెయిర్స్, ఒక అన్పెయిర్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకే, సో ఇలా మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ తో ఎన్ని అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని లోన్ పెయిర్డ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, హౌ మెనీ నెంబర్ ఆఫ్ వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్ అనేది యూ కెన్ ఈజీలీ ఫైండ్. గాట్ ఇట్? కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ద గ్రూప్ వాలెన్సీ ఆఫ్ ద ఎలిమెంట్. గ్రూప్ వాలెన్సీ కూడా చెప్పొచ్చు. ఇప్పుడు కార్బన్, అదే ఇందాక మన శ్రీనాథ్ చెప్పినట్టు, సపోజ్ ఇఫ్ యు టేక్ ద కార్బన్, కార్బన్ హ్యాస్
How many valence electrons? 4 valence electrons. So you can easily find out the group. Yeah, the group of the carbon is 4th group. And this 4th group. Okay. Yeah, see here. Suppose if any atom has 5 electrons, the valency of nitrogen is, చూడండి ఒకసారి, valency of nitrogen ఎలా చెప్తాం మనం? నైట్రోజన్ వాలెన్సీని ఏదైతే మాక్సిమం ఆక్టెట్ ఉంటుందో ఆక్టెట్ లోంచి వాలెన్స్ ఎలక్ట్రాన్స్ మైనస్ చేసేయాలి. సో 8 - 5 దట్ మీన్స్ 3. అంటే నైట్రోజన్ తాలూకా బాండింగ్ ఎంత అంటే 3. నైట్రోజన్ కెన్ కంబైన్స్ విత్ ఎనీ ఆఫ్ ద ఎలిమెంట్స్ లైక్ ఏబిసి with only by forming 3 bonds. 3 bonds తోనే బాండ్ ని ఫార్మ్ చేయగలదు. 3 ఎలక్ట్రాన్స్ తోనే బాండ్ ని ఫార్మ్ చేస్తుంది. అంతేగాని ఈ లోన్ పెయిర్ వల్ల దానికి బాండ్ ఫార్మేషన్ అనేది ఉండదు. దీంతో ఉండదు. 1 2 and 3. ఓకే, అలా కార్బన్ తీసుకుంటే 1 2 3 and 4. కార్బన్ వాలెన్సీ ఎంత? 4. 8 - 4 = 4. కాబట్టి దాని వాలెన్సీ అంటే బాండ్ ఫార్మేషన్ కూడా మనం ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. లూయిస్ డాట్ స్ట్రక్చర్ తో ఎన్ని అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని బాండ్స్ ని ఫార్మ్ చేయగలదు. లేదా ఎన్ని వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దాన్ని 8 లోంచి మైనస్ చేస్తారు. ఓకే, రైట్. కమింగ్ టు ద టైప్స్ ఆఫ్ బాండ్స్. మొన్న శ్రీనాథ్ అడిగాడు, సార్ ఎన్ని టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి, మనకి అయానిక్ కోవలెంట్ గురించి చెప్పండి అని. దాని గురించి వచ్చేస్తున్నాం మనం. ఓకే, టైప్స్ ఆఫ్ బాండ్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్ని టైప్స్ ఆఫ్ బాండ్స్ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకోవాలి. Okay, one is ionic bond and the second one is covalent bond. Ionic bond and covalent bond. There are 2 different types of main classifications of the chemical bonds we have. ఈ రెండు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. రాస్తున్నా చూడండి. నెంబర్ 1 ionic, నెంబర్ 2 covalent bond, నెంబర్ 3 coordinate covalent bond, number 4 hydrogen bond, number 5 metallic bond. Okay, ionic bond ని ప్లస్ మైనస్ సింబల్ తో ఇండికేట్ చేస్తాం. కోవలెంట్ బాండ్ ని ఒక గీత, ఒక స్మాల్ డాష్ ఇలా పెట్టి ఒక బాండ్ లాగా ఇండికేట్ చేస్తాం. కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ని ఒక యారో మార్క్ తో ఇండికేట్ చేస్తాం. హైడ్రోజన్ బాండ్ ని డాటెడ్ లైన్స్ తో ఇండికేట్ చేస్తాం. మెటాలిక్ బాండ్ కి ఇండికేషన్ అంటూ ఏమి ఉండదు. 2 మెటల్స్ మధ్యలో వచ్చే బాండ్ ని మెటాలిక్ బాండ్ అని అంటాం. ఓకే, సో దెర్ ఆర్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేజర్ కెమికల్ బాండ్స్ వి హావ్. అంటే కెమికల్ బాండ్ ఫార్మ్ అవ్వాలి అని అంటే ఇట్ మే బి ఐదర్ అయానిక్ బాండ్ అయినా అయి ఉండాలి, కోవలెంట్ అయినా అయి ఉండాలి, కోఆర్డినేట్ అంటే నువ్వు ఇఫ్ యు టేక్ ఎనీ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఇన్ ద నేచర్, నీకు నచ్చిన మాలిక్యూల్ తీసుకో, అందులో ఏదో ఒక ఈ 5 లో ఉండే ఏదో ఒక కెమికల్ బాండింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అది ఒక్కోసారి అయానిక్ అవ్వచ్చు, it may be covalent. Some of the molecules may have coordinate covalent bonds. Some of the molecules may have, suppose if you take H2O and H2O, in between the H2 means water, you know, H2 means water. In between the H2 and H2O, there is a weak hydrogen bond we have. అలాగే ఐరన్ అండ్ ఐరన్ తీసుకున్నారు అనుకోండి, in between the iron and iron there is a metallic bond. Suppose if you take NH3 ammonia and boron trichloride BF3, in between these two a coordinate covalent bond is present. This is a molecule, this is a molecule. రెండు మాలిక్యూల్స్ మధ్యలో కూడా కెమికల్ బాండింగ్ వస్తుంది, అది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అవ్వచ్చు. ఇలా యారో మార్క్ పెట్టాం. కోవలెంట్ బాండ్, సపోజ్ ఇఫ్ యు టేక్ హైడ్రోజన్ అండ్ HCl, ఇట్ ఇస్ ఏ కోవలెంట్ బాండ్. చూడండి, బాండ్ ఇలా పెడతారని చెప్పాను కదా, దాని ఇండికేషన్ చూడండి, కోవలెంట్ బాండ్. కోఆర్డినేట్ అయితే యారో మార్క్ పెట్టాలి. ఓకే, అయానిక్ బాండ్ అయితే ప్లస్ మైనస్. సపోజ్ ఇఫ్ యు టేక్ NaCl, Na plus and Cl minus, it is an ionic compound. ఓకే, అలాగా నెంబర్ ఆఫ్ కెమికల్ బాండింగ్స్ వీ హ్యావ్. అంటే నువ్వు మాలిక్యూల్ నేచర్ లో దొరికే ఏ మాలిక్యూల్ తీసుకున్నా సరే అందులో ఈ 5 తప్ప ఇంకొక వేరే బాండ్ అనేది ఉండదు. అయానిక్ కావచ్చు, కోవలెంట్ కావచ్చు, కోఆర్డినేట్ కోవలెంట్ అవ్వచ్చు, హైడ్రోజన్ బాండ్ అవ్వచ్చు, మెటాలిక్ బాండ్ అవ్వచ్చు. ఓకే, ప్లీజ్ రిమెంబర్ ఆల్ దీస్ బాండ్స్. అయితే ఇక్కడ అయానిక్ బాండ్ దేని వల్ల వస్తుంది? వెరీ ఇంపార్టెంట్. అయానిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ by the transferring of electrons. Ionic bond is formed by the transferring of electrons. అంటే ఒక ఆటం నుంచి ఇంకొక ఆటం కి
ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవటంలో వచ్చే బాండ్ ని అయానిక్ బాండ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నారు అనుకోండి, చూడండి NaZ ఈక్వల్స్ టు 11, యు నో. క్లోరిన్ Z ఈక్వల్స్ టు, ఫాస్ట్ గా చెప్పండి ఎవరైనా, క్లోరిన్ Z ఈక్వల్స్ టు, క్విక్, క్లోరిన్ అటామిక్ నెంబర్ Z. ఎస్, వెరీ గుడ్ పావని, కరెక్ట్, 17, ఎక్సలెంట్. సో ఒకసారి దీని కాన్ఫిగరేషన్ రాద్దాం. 11 కదా, మీకు రావాలి కాన్ఫిగరేషన్. నేను రాసేస్తున్నాను కదా, సార్ రాస్తున్నారని చెప్పి మీరు బ్లైండ్ గా దాన్ని చూసేయకూడదు. మీరు కూడా అనుకుంటూ ఉండాలి మనసులో 1s2, 2s2, 2p6 and 3s1, రైట్? సో ద అవుటర్ మోస్ట్ valence electrons are only 1 in the sodium. క్లోరిన్ ఒకసారి చూడండి, 17, 1s2, 2s2, 2p6. ఆర్గాన్ రాదు, ఆర్గాన్ రాదు అన్న, ఎవరు, శ్రీనాథ్, ఆర్గాన్ రాదు ఇందులో. ఇది ఏంటిది, నియాన్ కదా, 1s2, 2s2, 2p6 అంటే నియాన్. ఎస్, క్లోరిన్ నియాన్ వస్తుంది, క్లోరిన్ తర్వాత ఉంటుంది ఆర్గాన్, కాబట్టి దానికి ఆర్గాన్ రాయకూడదు. దిస్ ఈస్ నియాన్. నియాన్ ఎన్ని, 10 కదా, సో నియాన్ 3s1, 1s2, 2s2, 2p6, 17 కదా, 3s2, 3p, ఎన్ని, 17 కదా, 1s2, 2s2, 2p6, 3s2, 3p5, దట్స్ అంటే నియాన్ 3s2, 3p5 అని కూడా రాసుకోవచ్చు దీన్ని. నియాన్ 3s2, 3p5. ఎస్, ఆర్గాన్ ఇస్ 18, క్లోరిన్ ఇస్ ఓన్లీ 17, కాబట్టి దీనికి ఆర్గాన్ రాయడానికి వీల్లేదు, నియాన్ తో రాపేస్తాం. సో నియాన్ ఇస్ 10, 3s2, 3p5, సో 5 + 2 7. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ రెండిట్ల మధ్యలో ఎందుకు అయానిక్ బాండ్ వస్తుంది అన్నది. సోడియం అవుటర్ మోస్ట్ లో 1 ఎలక్ట్రాన్ ఉంది, క్లోరిన్ అవుటర్ మోస్ట్ లో 2 + 5, 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఏ ఆటమ్ లోనైనా వాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే మోర్ స్టేబుల్, చెప్పండి ఎవరైనా, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే మోర్ స్టేబుల్? యా, సంబడి హస్ రిప్లైడ్. ఎస్, వెరీ గుడ్, 8 ఎలక్ట్రాన్స్ ఉంటే మోర్ స్టేబుల్ కదా. కానీ ఇక్కడ క్లోరిన్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, సో ఇట్ రిక్వైర్స్ 1 ఎలక్ట్రాన్. ఎవరికి అడుగుతున్నది? సోడియంకి అడుగుతుంది. మరి సోడియం ఇచ్చేస్తుంది ఎలక్ట్రాన్ ని. ఎస్, ఇట్ కెన్ గివ్ ద ఎలక్ట్రాన్ టు ద క్లోరిన్. ఎందుకు ఇవ్వగలదు? సపోజ్ 3s లో ఉండే ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే ఇది అవుటర్ మోస్ట్ అవుతుంది. అప్పుడు అవుటర్ మోస్ట్ లో 2 + 6, హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్? 8 ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రెసెంట్. అప్పుడు ఇది ఆక్టెట్ వస్తుంది. ఇది దీనికి తీసుకోవడం వల్ల 7 + 1 ఎలక్ట్రాన్ వచ్చి ఇది కూడా 8 ఎలక్ట్రాన్స్ అవుతుంది. అప్పుడు అయానిక్ బాండ్ ఫార్మ్, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అప్పుడు సోడియం ఏం చేసింది? ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయింది. సో సోడియం ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయిందో, ఎస్, వెరీ గుడ్, సోడియం ఈస్ హ్యావింగ్ పాజిటివ్ చార్జ్. ఎప్పుడైతే క్లోరిన్ ఎలక్ట్రాన్స్ ని, ఈ ఎలక్ట్రాన్ తీసేసుకుందో, క్లోరిన్ ఈస్ టేకింగ్ దిస్ ఎలక్ట్రాన్ and converts to Cl-. So what is the overall reaction? Na plus Cl gives rise to Na plus Cl-. Here electron and electron have been cancelled. Na and Cl, Na plus and Cl- is also called as NaCl. ఇది ఏ బాండ్? is called as ionic bond. అంటే ionic bond ఎప్పుడు కూడా ఎలా అవుతుంది? ఒక ఆటము ఇంకో ఆటము రెండు కూడా మ్యూచువల్ గా ఏం చేయాలి? ఒక ఎలక్ట్రాన్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక ఎలక్ట్రాన్ ని ట్రాన్స్ఫర్ చేస్తే అది వదిలేసిన ఎలక్ట్రాన్ ఇంకొకటి తీసుకుంటుంది. ఇది వదిలేయటం వల్ల దీనికి పాజిటివ్ వస్తుంది, అది తీసుకోవటం వల్ల దానికి మైనస్ వస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద 2 ఆటమ్స్. ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ అంటే ఇట్ ఈస్ వెరీ హై ఫోర్స్ అన్నమాట, చాలా ఎక్కువ ఫోర్స్ ఉంటుంది. అందుకనే జాగ్రత్తగా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ వినండి. అన్ని కెమికల్ బాండింగ్స్ లోని స్ట్రాంగెస్ట్ బాండ్ ఏది అంటే కోవెలెంట్ అనుకుంటారు చాలా మంది. నో, ఇట్స్ నాట్ కరెక్ట్. అయానిక్ బాండ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాండ్ కంపేర్ విత్ ఆల్ ద రిమైనింగ్ కెమికల్ బాండ్స్. ఓకే, అయానిక్ బాండ్ అనేది ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్. రెండు ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ మధ్యలో ఉండే అట్రాక్షన్ ని ఎవరు విడదీయలేరు. సో అయానిక్ బాండ్ ఈజ్ టూ స్ట్రాంగ్ కంపేర్ విత్ కోవెలెంట్ ఆర్ కోఆర్డినేట్ కోవెలెంట్ ఆర్ హైడ్రోజన్. హైడ్రోజన్ బాండ్ ఈజ్ వెరీ వీక్, ఆఫ్ కోర్స్, వెరీ వీక్. వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అంటారు వాటిని, చాలా వీక్ గా ఉంటాయి హైడ్రోజన్ బాండ్స్. లాస్ట్ మెటాలిక్ బాండ్. ఓకే, దట్స్ ఆల్. ఓకే, ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్, అది కోవెలెంట్ అయానిక్ బాండ్ అర్థమైంది మీకు. కోవెలెంట్ బాండ్ చూడండి, బై మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అక్కడదేమో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇప్పుడేమో మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మ్యూచువల్ షేరింగ్ ఎలా జరుగుతుంది? ఎగ్జాంపుల్ రాస్తున్నట్టు, HCl
హైడ్రోజన్ Z ఈక్వల్స్ టు 1, క్లోరిన్ Z ఈక్వల్స్ టు 70. దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, దీనికి కూడా ఒక ఎలక్ట్రాన్ కావాలి. హైడ్రోజన్ ఎలక్ట్రాన్ లాస్ అవ్వదు. లాస్ అయితే అసలు ఉన్న ఆటం కూడా పోతుంది. ఉన్నదే ఒక ఎలక్ట్రాన్ దానికి. ఆ ఎలక్ట్రాన్ కూడా లాస్ అయిపోయింది అనుకోండి, అసలు ఏముండదు, ప్రోటాన్ వస్తుంది, H+ వస్తుంది, నో యూజ్ ఎట్ ఆల్. అంటే అది స్టేబుల్ అవ్వలేదు. స్టేబుల్ అవ్వాలంటే హైడ్రోజన్ షుడ్ రీచెస్ టు హీలియం. హీలియం Z ఈక్వల్స్ టు 2. అందుకని ఇది ఏం చేస్తుంది, ఇట్ రిక్వైర్స్ 1 ఎలక్ట్రాన్, ఇట్ ఆల్సో రిక్వైర్స్ 1 ఎలక్ట్రాన్. రెండిటికి ఒక్కొక్క ఎలక్ట్రాన్ కావాలి. అందుకే ఏం చేస్తాయి, హైడ్రోజన్ లో ఒక ఎలక్ట్రాన్ ఉంది. ఇందాక క్లోరిన్ తాలూకా లూయిస్ డాట్ మెథడ్ ఏంటి, క్లోరిన్ అవుటర్ మోస్ట్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6, 3 లోన్ పేర్స్, ఒక సింగిల్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఏం చేస్తుంది, హైడ్రోజన్ అంటుంది క్లోరిన్ కి, నేను ఒక ఎలక్ట్రాన్ ఇస్తాను, అప్పుడు నువ్వు ఆక్టెట్ అవుతావు. నీ ఎలక్ట్రాన్ నేను తీసుకుంటాను, అప్పుడు నాకు హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది, ఐ కెన్ బి మోర్ స్టేబుల్ అని హైడ్రోజన్ క్లోరిన్ మ్యూచువల్ గా అండర్స్టాండ్ చేసుకుని ఈ 2 ఎలక్ట్రాన్స్ తో ఒక పెయిర్ ని ఫార్మ్ చేస్తాయి. దిస్ ఎలక్ట్రాన్ బిలాంగ్స్ టు హైడ్రోజన్, దిస్ ఎలక్ట్రాన్ బిలాంగ్స్ టు క్లోరిన్. ఎస్ 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 అప్పుడు ఏమవుతుంది మనకి, హైడ్రోజన్ క్లోరిన్ 1 2 3 లోన్ పేర్స్. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి ఒకసారి. These 8 electrons are belongs to chlorine right now. In the same way, these 2 electrons are belongs to hydrogen right now. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఫార్మ్ చేసిన పెయిర్ ని, అంటే క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్, హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చిన తర్వాత దీస్ పెయిర్ వాజ్ షేర్డ్ బై ద 2 హైడ్రోజన్ యాజ్ వెల్ as క్లోరిన్ ఆటమ్స్. 2 ఆటమ్స్ కూడా షేర్ చేసుకుంటున్నాయి. ఇలా మ్యూచువల్ షేరింగ్ వల్ల వచ్చే బాండ్ ని ఏ బాండ్ అంటారు, ఇట్ ఈస్ కాల్డ్ as కోవలెంట్ బాండ్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల వచ్చే బాండ్ ని Ionic bond and Ionic bond is too strong because it is an electrostatic attraction force in between the two oppositely charged ions. Okay, it is a sharing of electrons. Because electrons are share outunai. Shared pair of electrons will be mutually shared by the 2 atoms. Ave oka pair ni form chesi aa pair ni rendu share chesukotam valla aa atom stable avutundi, ee atom stable avutundi. Okay, this is called as covalent bond. Okay, ఇప్పుడు ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, వాలెన్సీ కోవాలెన్సీ రెండిటికి తేడా ఉంది. వాలెన్సీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ కోవాలెన్సీ. ఒకసారి చూడండి, ద వాలెన్సీ డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోవాలెన్సీ. ఎలక్ట్రోవాలెన్సీ అంటే అయానిక్, ఇందాకే చెప్పాను. ద వాలెన్సీ డ్యూ టు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ కోవాలెన్సీ. వాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ని వాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఎన్ని షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని మనం కోవాలెన్సీ అని అంటాం. కోవాలెన్సీ. ఓకే, ఇప్పుడు నైట్రోజన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్ ఉంది, నార్మల్ ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తాను, బట్ ఇది ఇట్స్ నాట్ కరెక్ట్, ఎందుకంటే ఆన్సర్ వేరేది ఉంది. నైట్రోజన్ తాలూకా వాలెన్సీ ఎంత అని అడిగాం అనుకోండి, నైట్రోజన్ వాలెన్సీ ఎంత నైట్రోజన్ వాలెన్సీ 1 ఒక లోన్ పేర్ కనిపిస్తుంది, 3 unpaired ఉన్నాయి. So the valency is 5 because it has 5 electrons in its outermost. This is the valence. But what about the covalency of nitrogen అని అడిగా అనుకోండి, ఇప్పుడు నేను చెప్పింది తప్ప, యాక్చువల్ గా చెప్తున్నా, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. It can share these 3 electrons with 3 hydrogens, 1 2 and 3. 3 hydrogens తో షేర్ చేసుకోగలదు కాబట్టి దీని కోవాలెన్స్ ఎంత అవుతుంది, నైట్రోజన్ ది 3 is the covalence అని అంటాం. బట్ యాక్చువల్లీ 3 is not the covalency, 4 is the covalency. Let me explain in the next session. Okay, next session లో దీని తాలూకు కోవాలెన్సీ ఎంత అంటే 4 అంటాం, ఎందుకంటే అమోనియం అయాన్ అనే ఒకటి ఫార్మ్ అవుతుంది, లేటర్ we will explain. Okay, బట్ నార్మల్ గా ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే నాలెడ్జ్ ప్రకారంగా చూస్తే వాలెన్సీ is 5 but covalence is, got it? Coming to the next one. Yeah, these 2 lines are very important for us. If the difference between electronegativities, నేను చెప్పాను electronegativity అంటే ఏంటి అని. Electronegativity means the tendency to accept the shared pair of electrons towards it. నా వైపు నేను బాండ్ pair of electrons లాగేసుకుంటే నాకు electronegativity చాలా ఎక్కువగా ఉన్నట్టు. So if the difference in electronegativity of bonded atoms is high, an ionic bond is formed. If it is less, covalent bond is formed. అంతే కదా. ఇప్పుడు AB అని 2 atoms ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అనే ఒక ఆటం ఉంది, బి అనే ఒక ఆటం ఉంది. ఈ రెండింటి మధ్యలో అయానిక్ బాండ్ రావాలి అని అంటే మైనస్ ఎప్పుడు వస్తుందన్న, ఏ నుంచి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయితే బికి. మరి బి ఎందుకు ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, బికాస్ బి ఇస్ మోర్ ఎలక్ట్రోనెగేటివ్.
దానికి ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఏ ఎందుకు వదిలేస్తుంది ఎలక్ట్రాన్ని? బికాజ్ ఇట్ ఈస్ ఎలక్ట్రో పాజిటివ్. అంటే ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి? ఇస్ వెరీ 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 హై. ఇఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఈస్ వెరీ హై, then which bond is formed? Ionic bond is formed. If the electronegativity difference is very less, which bond is formed? Covalent bond is formed. Okay, ionic bond ఇప్పుడు ఫార్మ్ ఎందుకు సార్? ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే, డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే ఐనిక్ బాండ్ ఎందుకు రావాలి? ఇప్పుడే చెప్పాం కదా. ఇక్కడ చూడండి, బి తీసుకున్నాం, ఏ తీసుకున్నాం, రెండు. ఏ అనేది ఆటము, బి అనేది ఆటము. బికి మైనస్ రావాలి అని అంటే బి షుడ్ యాక్సెప్ట్ వన్ ఎలక్ట్రాన్. ఏ ఆటమ్స్ ఈజీగా ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తాయి? ద ఆటమ్ విచ్ హ్యాస్ హై ఎలక్ట్రోనెగటివిటీ. ఎవరికైతే ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉందో వాళ్ళే ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేయగలరు. సో దిస్ బి కెన్ యాక్సెప్ట్ ద ఎలక్ట్రాన్స్ అండ్ హ్యాస్ మైనస్ చార్జ్ ఆన్ ఇట్స్ హెడ్. ఏ కెన్ హ్యావ్ పాజిటివ్ చార్జ్ బై లూజింగ్ వన్ ఎలక్ట్రాన్. ఎందుకు? దానికి ఎలక్ట్రో పాజిటివిటీ ఎక్కువ ఏకి, బికి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ. అంటే ఈ రెండింటి ఎలక్ట్రోనెగటివిటీస్ కంపేర్ చేస్తే ఆ డిఫరెన్స్ వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతకి ఎక్కువ ఉంటుంది అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో అబ్జర్వ్. ఓకే, సో నౌ వీ హ్యావ్ ఎ కాన్సెప్ట్ దట్ based on the difference in the electronegativity values we can easily guess whether it is ionic bond or covalent bond. చాలా ఎక్కువ డిఫరెన్స్ వస్తే ionic bond, డిఫరెన్స్ ఎక్కువగా రాకపోతే covalent bond ఫార్మ్ అయింది. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టేబులర్ ఫార్మ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. The electronegativities of the elements A and B and the nature of AB form ఎలా వస్తాయి? ఎలక్ట్రోనెగటివిటీస్ కంపేర్ చేద్దాం. ఏబి తీసుకుంటాను నేను, రెండు ఆటమ్స్. ఈ మధ్యలో ఆనిక్ బాండ్ వస్తుందా, కోవలెంట్ బాండ్ వస్తుందా, మెటాలిక్ బాండ్ వస్తుందా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇఫ్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ వెరీ లో టు ఏ, చాలా తక్కువ ఉంది, బికి ఏమో చాలా ఎక్కువగా ఉంది. ఇందాకే చెప్పాం, ఒకటి దానికి ఎక్కువగా ఉండాలి, ఒకదానికి తక్కువగా ఉండాలి. అంటే ఇది ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ అవ్వగలదు, అది ఎలక్ట్రాన్ ఈజీగా యాక్సెప్ట్ చేయగలదు. దీనికి మైనస్, దీనికి ప్లస్. మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ అంటే ఏ బాండ్? ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ అంటే ఏ బాండ్ వస్తుంది? క్విక్ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ అట్రాక్షన్ ఫోర్స్ మీన్స్ ఇట్ ఈస్, చెప్పనా నేనే? వెరీ గుడ్ సార్, కరెక్ట్. అయానిక్ బాండ్, పర్ఫెక్ట్. సో అయానిక్ బాండ్ వస్తుంది అంటే ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ జరిగింది. సార్ మరి అలాంటప్పుడు రెండిటికి కూడా ఎలక్ట్రోనెగటివిటీ చాలా ఎక్కువగా వస్తే, చాలా ఎక్కువగా ఉంటే అంటే ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏం లేదు, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఏం లేదు, చాలా తక్కువ. ఇందాకే చెప్పాను, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ తక్కువ ఉంటే ఇది లాస్ అవ్వదు, ఇది గెయిన్ చేయదు, ఇది లాస్ అవ్వదు, ఇది గెయిన్ చేయదు. రెండు కూడా ఒక పెయిర్ ఫార్మ్ చేసి షేర్ చేసుకుంటాయి. దానివల్ల రెండు ఆటమ్స్ కూడా స్టేబుల్ గా ఉండగలవు. దేర్ బై ద టోటల్ మాలిక్యూల్ ఇస్ ఆల్సో గెటింగ్ మోర్ స్టెబిలిటీ, రైట్? అంటే రెండిట్లో కూడా హై ఉంటే then covalent bond is formed. It can be done by sharing of electrons. It can be done by sharing of electrons. అర్థమైందా సార్? దీనికి లోగానే ఉంది, దీనికి లోగా, అంటే ఇది ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోగలదు. ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ వెరీ లెస్ అంటే ఇట్ కెన్ ఈజీలీ లూజెస్ ద ఎలక్ట్రాన్. ద అదర్ ఆటమ్ ఇస్ ఆల్సో కెన్ ఈజీలీ లూజెస్ ద ఎలక్ట్రాన్. రెండు ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోగలిగితే అప్పుడు ఏ బాండ్ ఫార్మ్ అవుతుంది? విల్ ఫార్మ్స్ మెటాలిక్ బాండ్. మెటాలిక్ బాండ్ ఫార్మ్ చేయాలి అంటే ఏమవుతుంది? సి ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మాలిక్యులర్ ఆర్బిటల్ బాండ్ ఇస్ ఫార్మ్. సి ఆఫ్ బిగ్ ఓషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఫార్మ్. ఎలక్ట్రాన్ క్లౌడ్ విల్ బి మోర్ ఇన్ మెటాలిక్ బాండ్స్. ఎందుకు? ఈచ్ అండ్ ఎవ్రీ మెటల్ ఈజ్ ఎలక్ట్రోపాజిటివ్. వి నో ఎలక్ట్రోపాజిటివ్ అంటే ఎలక్ట్రోనెగటివిటీస్ ఎలా ఉంటాయి? తక్కువగా ఉంటాయి. ఏ మెటల్ తీసుకో, అన్నిటికీ ఎలక్ట్రోనెగటివిటీస్ తక్కువే. సో దే కెన్ ఈజీలీ లూజెస్ ద ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ని ఈజీగా లాస్ అయిపోగలరు. కాబట్టి ఏమవుతుంది మనకి? సి ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే సి ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరిగిపోయో వీ కెన్ హ్యావ్ ద మెటాలిక్ బాండ్ ఇన్ బిట్వీన్ ద టూ ఎలిమెంట్స్. ఆ రెండింటి మధ్యలో ఏ బాండ్ తెచ్చుకోవచ్చు? మనం మెటాలిక్ బాండ్ తెచ్చుకోవచ్చు. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ విత్ రెస్పెక్ట్ టు నీట్ ఆర్ జేఈ, వాట్ ఎవర్ ఇట్ మే బి. టేబులర్ ఫార్మ్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నీట్ లో కానీ లేకపోతే జేఈలో కానీ రెండిట్లో దేనికైనా చాలా హెల్ప్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ ఎంసెట్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ వాల్యూ చెప్తాను నేను, 1.7 వాల్యూ ఉంటుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయానిక్ బాండ్ ఎలా ఫార్మ్ అవుతుందో చూడండి ఒకసారి క్విక్ గా. ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్, ఇది మనకి లాస్ట్ కాన్సెప్ట్ ఈ రోజు. అయానిక్ బాండ్ ఎలా ఫార్మ్ అవుతుంది? ఇందాకే చెప్పాం కదా, ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరగాలి. ట్రాన్స్ఫరింగ్ ఆఫ్
ఎలక్ట్రాన్ సరగాలి. Na అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే లాస్ అయిన ఎలక్ట్రాన్ ఎవరు తీసుకుంటున్నారు? క్లోరిన్ తీసుకుంది. అప్పుడు Na+Cl- మధ్యలో ఒక బాండ్ ఫార్మ్ అయింది. దాన్ని NaCl అని రాయొచ్చు. ఇట్ ఈస్ అన్ అయానిక్ బాండ్. అలా కాకుండా మెగ్నీషియం కి ఫ్లోరిన్ కి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది మెగ్నీషియం. Z equals to how much? 12. Fluorine. Z equals to how much? 9. Yes. Is it right or not? Magnesium. Outermost ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఆ 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అయిపోతే అది ఆక్టెట్ రూల్ ని సాటిస్ఫై చేసినట్టు. ఫ్లోరిన్ చూడండి, 1s2 2s2 2p 5. outermost లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 + 2 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్ ఇట్ సాటిస్ఫైస్ ద ఆక్టెట్ రూల్. కాబట్టి ఫ్లోరిన్ ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ ని దీని నుంచి తీసుకుంటుంది. మరి ఇంకొక మెగ్నీషియంకి ఇంకొక ఎలక్ట్రాన్ ఉండిపోయింది కదా, 2 ఎలక్ట్రాన్స్ కదా మెగ్నీషియంలో. అది సెకండ్ ఫ్లోరిన్ అనేది ఇట్ విల్ యాక్సెప్ట్ ద సెకండ్ ఎలక్ట్రాన్. అంటే ఒక మెగ్నీషియం అనేది ఇఫ్ ఇట్ లూజెస్ 2 ఎలక్ట్రాన్స్, దీస్ 2 ఎలక్ట్రాన్స్ విల్ బి యాక్సెప్టెడ్ బై ద ఫ్లోరిన్. 2 ఫ్లోరిన్స్. యా 2 క్లోరిన్స్ అయినా అవ్వచ్చు. నో ఇట్స్ 2 ఫ్లోరిన్స్ అవ్వచ్చు ఆర్ 2 క్లోరిన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో అప్పుడు ఏమైంది? ఫార్మ్స్ మెగ్నీషియం లూజెస్ 2 ఎలక్ట్రాన్స్, అందుకే Mg2+. 2 ఫ్లోరిన్స్ విల్ టేక్స్ ద ఎలక్ట్రాన్స్. ఒక ఫ్లోరిన్ తీసుకుంటే ఒక మైనస్, 2 ఫ్లోరిన్ తీసుకున్నాయి కాబట్టి 2F-, 2F-. ఈ రెండు కలిసి ఎవరు ఫార్మ్ అవుతారు మనకి? MgF2. మెగ్నీషియం ఫ్లోరైడ్ ఫార్ములా ఏంటి అంటే MgF2 అనే చెప్పాలి. మెగ్నీషియం ఫ్లోరైడ్ అంటే MgF అని చెప్పకూడదు. ఎందుకు? మెగ్నీషియం 2+, ఫ్లోరిన్ కి మైనస్. ఒక మైనస్ 2 ప్లస్లతో ఎప్పుడు న్యూట్రల్ అవుతాయి? అవ్వవు. దీనికి కూడా 2 మైనస్లు రావాలి అని అంటే 2 ఫ్లోరిన్లు తీసుకోవాలి. యా క్రిస్ క్రాస్ మెథడ్ అంటే దీని నుంచి వచ్చింది. Mg2+, 2F- అన్నమాట యాక్చువల్గా 2 ఫ్లోరైడ్స్. అప్పుడు ఈ రెండు కలిసి ఎవరిని ఫార్మ్ చేస్తాయి? మెగ్నీషియం ఫ్లోరైడ్ ఫార్మ్. దిస్ ఈస్ ద అయానిక్ బాండ్. ఓకే, అర్థమైంది కదా అయానిక్ బాండ్? ఇలా అయానిక్ బాండ్ ఫార్మ్ చేయాలి. ఇందులో ఒక వాల్యూ చెప్తానని చెప్పాను చూసారా? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ టు బి టేకింగ్. The difference in the electronegativity value should be greater than 1.7. So, electronegativity difference అనేది if it is greater than 1.7, 1.7 కన్నా ఎక్కువ ఉంటే, the electron difference is greater than 1.7, which bond is formed? Ionic bond is formed. Okay, so if the electronegativity difference is greater than 1.7, which bond is formed? Ionic bond is formed. Got it? చాలా ఇంపార్టెంట్ అన్న. ఇందాక ఏం చెప్పామంటే మనం ఈ వాల్యూ చెప్పకుండా జస్ట్ బేసిక్ గా చెప్పాం. ఏవైనా రెండు ఆటమ్స్ మధ్యలో ఎలక్ట్రానిక్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటే అయానిక్ బాండ్ వస్తుంది, తక్కువగా ఉంటే కోవలెంట్ బాండ్ వస్తుంది. ఎంతకన్నా ఎక్కువ, ఎంతకన్నా తక్కువ? 1.7 కన్నా ఎక్కువ, 1.7 కన్నా తక్కువ. సో దిస్ పర్టికులర్ ఫిగర్ 1.7 you have to keep in your mind. Please memorize this value into your mind because it is very important with respect to object. So electronegativity difference 1.7 కన్నా ఎక్కువ ఉంటే ionic bond will be forming between the two atoms. 1.7 కన్నా తక్కువ ఉంటే covalent bond will be formed. Okay, సో ఇప్పుడు ionic bond ఫార్మ్ అవ్వాలి అని అంటే మనకి కండిషన్స్ ఏంటి? వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్? ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా చూడండి. సింపుల్ లాజిక్. AB అనే ఒక కాంపౌండ్ మనకి ఫార్మ్ అవ్వాలి. AB అనే ఒక కాంపౌండ్ ఫార్మ్ అవ్వాలి. అయానిక్ బాండ్ ని ఫార్మ్ చేయాలి అంటే A+B- ఫార్మ్ అవ్వాలి మనకి. అంతే కదా, ఇదే కదా అయానిక్ బాండ్ అంటే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫార్మ్ ద A+ అండ్ యూ హ్యావ్ టు ఫార్మ్ ద B-. ఎవరైనా చెప్పండి నాకు, ప్లస్ ని ఏమంటారు? క్యాటయాన్ ఆర్ యానియాన్? క్విక్ గా చెప్పండి. ప్లస్. మనకి టైం అవుతుంది. వీ హ్యావ్ 15 to 20 minutes. Plus ion is called. Very good, perfect. Pavani and Srinath and again second Pavani. Pavani 1 and Pavani 2. Very good. So plus is called cation, perfect. And minus is called anion. Very good. So చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తారు. వెరీ గుడ్. సో A+ is cation, B- is anion. మనకి అయానిక్ బాండ్ రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ cation ఫార్మేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. క్యాటియాన్ రాకుండా అయానిక్ బాండ్ ఎలా వస్తుంది? రాదు. అలాగే anion ఆల్సో షుడ్ బి ఫార్మ్డ్ వెరీ ఈజీలీ. ఈ రెండు కానీ ఫార్మ్ అయితే, ఈజీగా ఫార్మ్ అయితే అయానిక్ బాండ్ వచ్చేస్తుంది ఈ రెండింటి మధ్యలో. అంటే A నుంచి A+ ఈజీగా రావాలి, B నుంచి B- ఈజీగా రావాలి. A నుంచి A+ ఎప్పుడు ఈజీగా వస్తుంది?
Let us observe. B నుంచి B మైనస్ ఎప్పుడు ఈజీగా వస్తుంది? Let us discuss. Let us observe. A ప్లస్ ఈజీగా ఫార్మ్ అవటానికి ఏ ఫ్యాక్టర్స్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? See here. ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ ప్లస్ ఎప్పుడు ఈజీగా వస్తుంది? నెంబర్ 1, అయోనైజేషన్ ఎనర్జీ తక్కువగా ఉండాలి. మళ్ళీ వచ్చింది అయనైజేషన్ ఎనర్జీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ? ద ఎనర్జీ విచ్ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద అవుటర్ మోస్ట్ ఆఫ్ ఆర్బిట్ ఫ్రమ్ ఏ న్యూట్రల్ గ్యాసెస్ atom. Am I right or not? దేని నుంచి ఎలక్ట్రాన్ ఈజీగా మైనస్ చేసేస్తాము అంటే ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఇస్ కాల్డ్ అయనైజేషన్. ఆ ఎనర్జీ ఎలా ఉండాలి? తక్కువగా ఉండాలి. అంటే నువ్వు ఎనర్జీ ఇవ్వకుండానే ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోవాలి. లో అయనైజేషన్ ఎనర్జీస్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ cations. Very good. Removal of electrons. Okay. Low ionization energies. But from top to bottom, what about IP values? Ionization energy values ఏమవుతాయి top to bottom? చెప్పండి. From top to bottom, what about the ionization values? Quick. Yes, decreases. Very good. When the shells will be increased, the distance will be more. Thereby, the ionization energy is very less. You can easily remove the electron. కాబట్టి సోడియం కన్నా పొటాషియం కన్నా రుబీడియం కన్నా సీసియం క్యాటయాన్స్ ఫార్మ్ చేయడం చాలా ఈజీ. ద ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్స్ ఆఫ్ సీసియం ఈజ్ వెరీ హై కంపేర్ టు సోడియం. ఎందుకు? సోడియం పైన ఉంటుంది, చిన్న ఆటం. దాని నుంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. యూ నీడ్ టు గివ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎలక్ట్రాన్ తీయాలంటే. అదే సీసియం తీసుకున్నాం అనుకో, పెద్ద ఆటం, చాలా పెద్దది సీసియం. అది న్యూక్లియస్ కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కి మధ్యలో డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. So if you want to remove that electron, just to ఊతే వెళ్ళిపోతుంది ఎలక్ట్రాన్. అంటే the ionization energy is very less. No, there is no exceptions at all. ఇక్కడ ఎక్కడ కూడా ఎక్సెప్షన్స్ రావు మనకి. ఒక్క ఫస్ట్ ఎలిమెంట్ కే వస్తుంది, లిథియం కి వస్తుంది ఎక్సెప్షన్. రిమైనింగ్ దేనికి రావు. కాబట్టి నథింగ్ టు వరీ. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ వన్. లో చార్జ్ ఆన్ ద అయాన్. చార్జ్ తక్కువ ఉండాలి. లో చార్జ్ ఆన్ ద అయాన్. ద ఈజ్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్స్ ఎప్పుడు ఒక ప్లస్ రావటం చాలా ఈజీ. ఇంతకు ముందే చెప్పాం మనం, IE2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ IE1. మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ లో చెప్పాం. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఎప్పుడు ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కన్నా ఎక్కువే. కారణం ఏంటని చెప్పాం? M నుంచి ఒక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసి M+ గా మార్చడం పెద్ద కష్టం ఏం కాదు. అంటే యూనిక్ పాజిటివ్ ఈజ్ వెరీ ఈజీలీ ఫార్మ్. బట్ అదే యూనిక్ పాజిటివ్ అయాన్ నుంచి మరొక ఎలక్ట్రాన్ ని రిమూవ్ చేసి 2+ రావటం అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మళ్ళీ దీని నుంచి ఇంకొకటి తేవాలనుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ డై పాజిటివ్. దీని నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసి 3+ తేవాల్సి వచ్చింది అనుకోండి, ఇంకా కష్టం. దిస్ ఇస్ IE1, IE2, IE3. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ సమ్వాట్ డిఫికల్ట్, బట్ ఇట్ కెన్ బి ఈజీలీ ఫార్మ్. రైట్? ఎందుకు? ఎస్, న్యూక్లియర్ ఛార్జ్ విల్ బి ఇంక్రీజ్డ్. అందుకని ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. Al3+ చాలా కష్టం. ఒక ఎలక్ట్రాన్ పోయి దాని నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్ పోయి దాని నుంచి మళ్ళీ ఎలక్ట్రాన్ తీయాలంటే చాలా కష్టం. ఎందుకు? న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిపోవటం వల్ల అట్రాక్షన్ పెరిగిపోయి రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈస్ డిఫికల్ట్. ఓకే. మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్, సోడియం 1 ఎలక్ట్రాన్. సో గ్రేటర్ దాన్ ఎటు ఉందో చూడండి, గ్రేటర్ దాన్ ఎటువైపు ఉందో చూసుకోండి. సో సోడియం ప్లస్ ఈజ్ మెగ్నీషియం డిఫికల్ట్, అల్యూమినియం is very difficult, formation of cation is very difficult if the charge is more. అందుకని low charge on the ion is the favorable condition. Large atomic size పెరిగితే cation formation ఏమవుతుంది? ఫస్ట్ దానికి ఆల్మోస్ట్ సిమిలర్. అటామిక్ సైజ్ పెరిగిపోతుంది అనుకోండి, ఎలక్ట్రాన్ ఈజీగా లాస్ అవుతుంది, cation ఈజీగా ఫార్మ్ అవుతుంది. సో లిథియం కన్నా సోడియం, సోడియం కన్నా పొటాషియం, పొటాషియం కన్నా స్మాల్ b of course, రుబీడియం కన్నా cesium. Got it? Francium రాయం because that is radioactive. And the last one, cations with inert gas configuration. ఏ cations కి అయితే inert gas configuration ఉంటుందో అవి కూడా చాలా ఫాస్ట్ గా ఫార్మ్ అవుతాయి కదా సార్. ఇక్కడ 2+, ఇప్పుడు కాల్షియం తీసుకున్నారు, కాల్షియం కి 2+ ఉంది సార్, ప్లస్ కన్నా 2+ రావడం కష్టం కదా, అందుకు కాల్షియం 2+ రావడం కష్టం కదా అనుకోకూడదు. ఒక్కోసారి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే అది ఆక్టెట్ రూల్ సాటిస్ఫై చేసిందనుకో, ఈజీగా ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. పోతే పోనీ నేను స్టేబుల్ అవుతాను, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే లాస్ అయిపోతాను, అప్పుడు ఐ కెన్ బి మోర్ స్టేబుల్. am I right or not? 2 లేదా నేను 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాను అనుకోండి, ఎస్ 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ క్వశ్చన్. 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాను అనుకోండి, 3 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఐ విల్ బికమ్ మోర్ స్టేబుల్ ఈవెన్ దో ఐఎమ్ లూజింగ్ 3 ఎలక్ట్రాన్స్. పోతే పోనీ 3 ఎలక్ట్రాన్స్, బట్ ఐ విల్ బికమ్
more stable because I can have octet configuration. Octet configuration ఉంది కాబట్టి I felt very happy. ఓకే, అలాగా ఏ cations కి అయితే inert gas configuration or octet configuration రీచ్ అవుతాయో they are all more stable, that cations can be easily formed. అలాంటి cations ఈజీగా మనకు ఫార్మ్. కాల్షియం 20 కానీ 2 ఎలక్ట్రాన్స్ తీసేయండి 18 వచ్చింది. 18 అంటే ఎవరిది? ఆర్గాన్. 18 అంటే ఎవరు? ఆర్గాన్. ఓకే, జింక్ 2+ తీసుకున్నారనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. దీన్ని సూడో ఇనెర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటాం. అంటే ఏంటి, దానిలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి చెప్పాను ఇంతకు ముందు. ఇనెర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. సూడో ఇనెర్ట్ గ్యాస్ అంటే 18 ఎలక్ట్రాన్స్ ఉండాలి. జింక్ 2+ అంటే అవుటర్ మోస్ట్ లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎస్, వెరీ గుడ్. 18 ఎలక్ట్రాన్ కాబట్టి ఇట్ ఈస్ సూడో ఎలక్ట్రానిక్. కాబట్టి ఇప్పుడు కాల్షియం 2+ ఉంది, జింక్ 2+ ఉంది, రెండు స్టేబులే. కానీ రెండిట్లో ఎవరు మోర్ స్టేబుల్? సూడో ఇనెర్ట్ కన్నా ఇనెర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు మోర్ స్టేబుల్. ఓకే, అర్థమైందా? ఎస్. జింక్ 30 కదా, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది కదా, 20 అవుతుంది కదా. 20ని నువ్వు ఇనెర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తే అవుటర్ మోస్ట్ 18 ఎలక్ట్రాన్సే ఉంటాయి. కాబట్టి దాన్ని సూడో ఇనెర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటారు. ఓకే, see here the ions with 18 electrons, the ions with 18 electrons in the outermost energy level are said to be, చెప్పాను ఇంతకు ముందు, నికెల్ గ్రూప్ కాన్ఫిగరేషన్. నికెల్, పల్లాడియం, ప్లాటినం, వీటిని కూడా మనం సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అని అంటాం. వీటిని కూడా మనం సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అని అంటాం. రైట్? చూడండి, అవుటర్ మోస్ట్ లో మనకి 10 + 6 16 + 2 అంటే 18 ఎలక్ట్రాన్స్. జింక్ 2+ కూడా అలాంటిదే. వీటికన్నా ఇనెర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే దే ఆర్ మోస్ట్. కాబట్టి వాటికి అవి ఫార్మ్ అవటం చాలా ఈజీ అనమాట వీటికన్నా. ఓకే, ఇంకా నెక్స్ట్ ఆపోజిట్ దానికి వచ్చేస్తున్నాం. యానియాన్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? ఇందాక దానికి క్వైట్ ఆపోజిట్. ఇందాక చెప్పిన వాటన్నిటికీ క్వైట్ ఆపోజిట్. అక్కడ లో అయనైజేషన్ ఎనర్జీ అన్నాం, ఇక్కడ హై. యానియాన్ అంటే ఏంటన్నా? మైనస్ కదా. యానియాన్ అంటే ఏ చార్జ్? మైనస్ చార్జ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఏ ఉంది. ఎన్ఏ ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలంటే ఐపీ వాల్యూ ఎలా ఉండాలి? తక్కువ ఉండాలి. అంటే ఈజీగా ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి. మరి క్లోరిన్ ఎలక్ట్రాన్ తీసుకోవాలి అంటే the amount of energy which is released when you are adding one electron to the outermost orbit of an atom. ఈ atom కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఈజీగా యాడ్ అయింది అనుకోండి, ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. కష్టంగా యాడ్ అవుతుంది అనుకోండి, ఎనర్జీ తగ్గిపోతుంది. ఈజీగా యాడ్ అయితే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఈజీగా యాడ్ అయిపోతుంది. అందుకని హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంటే ఇట్ కెన్ బి ఈజీలీ ఫార్మ్స్ యానియాన్. యానియాన్ ని ఈజీగా ఫార్మ్ చేయగలదు. కరెక్ట్. అలాగే లో చార్జ్ ఉంది ఆయన, ఇందాకట్లాగానే అక్కడ లో చార్జే, ఇక్కడ లో చార్జ్. ఎందుకు? ఇక్కడ F- కన్నా O2- O మైనస్ 2- 3- మైనస్ కన్నా 2- 2- కన్నా 3- పెరిగిపోతున్నాయి అనుకోండి, అంటే చార్జ్ పెరిగిపోతుంది అనుకోండి. మీరు మ్యాథమెటిక్స్ పరంగా చూడకండి. మ్యాథ్స్ లో ఏంటంటారంటే -2- రెండిట్లో ఎవరు పెద్ద అకార్డింగ్ టు మ్యాథ్స్? -2- ఎవరు పెద్ద అకార్డింగ్ టు మ్యాథ్స్? ప్లీజ్ బీ క్విక్. -2- ప్లస్ రాస్తున్నారు. 2- పెద్ద మ్యాథ్స్ లో. -1 -2 ఎవరు పెద్ద? -1 is greater than -2 according to maths. Is according to maths, but according to chemistry is not correct. మనం చార్జ్ ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఎన్ని మైనస్ ఉన్నాయంటే ఒక మైనస్ ఉంది సార్ అని చెప్పాలి మీరు. ఇక్కడ ఎన్ని మైనస్ ఉన్నాయి? 2 మైనస్ ఉన్నాయంటే ఛార్జ్ పెరిగిపోయింది. ఇక్కడ 3- ఉన్నాయంటే ఇంకా ఛార్జ్ పెరిగిపోయింది. ఛార్జ్ పెరిగిపోతుంటే ఏమవుతుంది? ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఉంది, ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేసేటప్పుడు ఏమవుతుంది? రిపల్షన్ వస్తుంది. అంటే 1- కన్నా 2 రావడం కష్టం. 2- కన్నా 3- రావడం ఇంకా కష్టం. ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, నువ్వు ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేయాలని చూస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? రిపల్షన్. ఈ రెండు రానివ్వదు, దీన్ని ఎలక్ట్రాన్ రానివ్వు. లేదా ఒక ఎలక్ట్రాన్ ఉందనుకో, సెకండ్ ఎలక్ట్రాన్ విల్ బి రిపల్డ్ బై ద ఫస్ట్ ఎలక్ట్రాన్. అందుకని మైనస్ ఫార్మ్ అవటం చాలా ఈజీ, 2- ఫార్మ్ అవటం చాలా కష్టం, 3- ఇంకా కష్టం. బికాస్ మోర్ రిపల్షన్స్ విల్ బి దేర్ ఫ్రమ్ ద అయాన్. కాబట్టి ఏమవుతుందంటే F- కెన్ బి ఈజీలీ ఫార్మ్. లో చార్జ్ ఏ ఆనియాన్ పైన ఉంటుందో ఆ ఆనియాన్ ఈజీగా ఫార్మ్ అవుతుంది. అప్పుడు ఈజీగా అయానిక్ బాండ్ రావడానికి అవకాశం. ఓకే, అంటే ఇప్పుడు మనం ఇదంతా దేనికి చెప్తున్నాం?
అయానిక్ బాండ్ రావాలి అని అంటే మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇట్ ఇస్. 4 మార్క్స్ లో అడగొచ్చు, 8 డైరెక్ట్ గా అడిగేయచ్చు. అయానిక్ బాండ్ ఫార్మ్ అవ్వాలంటే క్యాటియన్ రావాలి, యానియన్ రావాలి. క్యాటియన్ రావాలంటే ప్లస్ రావాలి. ప్లస్ రావాలంటే ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి. ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలంటే ఇందాక చెప్పాం, లో చార్జ్, లో అయోనైజేషన్ వాల్యూ. క్యాటియాన్ షుడ్ హ్యావ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇలాంటివన్నీ సైడింగ్స్ మీరు మైండ్ లో పెట్టుకుంటే యూ కెన్ ఈజీలీ రైట్. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఓకే, కంటెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకనే ఒక గ్రేట్ పర్సన్ ఏం చెప్తారంటే కంటెంట్ ఈజ్ కింగ్ అని అన్నారు. ఓకే, ఎనీవే, సో స్మాల్ అటామిక్ సైజ్ ఆఫ్ ద నాన్ మెటల్. నాన్ మెటల్స్ ఇవన్నీ నాన్ మెటల్. సోడియం ఈజ్ మెటల్, వెరస్ క్లోరిన్ ఈజ్ నాన్ మెటల్. Sodium is metal, whereas chlorine is non-metal. Sodium is metal, whereas chlorine is non-metal. So this non-metal should have smallest atomic size. Atomic size తక్కువ ఉండాలి. అప్పుడు ఈజీగా ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేయగలరు. Smallest atoms can have more electronegativity. They can easily accept the electrons. Here fluorine can easily accept the electrons rather than iodine, because fluorine is very small, but iodine is very large, biggest atom it is. కాబట్టి ఎవరు ఫార్మ్ అవుతారు ఈజీగా? ఎఫ్ మైనస్ ఈజీగా ఫార్మ్ అవుతారు. అలాగే యానియాన్స్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఇనర్ట్ గ్యాస్, ఇప్పుడు ఫ్లోరిన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎఫ్ మైనస్ ఉంది, సిఎల్ మైనస్ ఉంది. రెండిట్లోని ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్సే ఉన్నాయి. ఎందుకు? ఫ్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే నియాన్ దగ్గరికి వచ్చేసింది, క్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేస్తే ఆర్గాన్ దగ్గరికి వచ్చేసింది, రైట్? కాబట్టి దిస్ ఈస్ కెన్ ఫార్మ్స్ ఈజీలీ, దిస్ ఆల్సో కెన్ ఫార్మ్స్ ఈజీ. రెండు ఈజీగానే ఫార్మ్ చేస్తాయి. కానీ ఫ్లోరిన్ చిన్నది కాబట్టి ఫ్లోరిన్ ఈజీగా ఫార్మ్ అవుతుందండి. ఏదైనా ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే దట్ ఈస్ మోర్ స్టేబుల్ అండ్ దట్ కెన్ ఈజీలీ ఫార్మ్. ఓకే, యా సార్, కెన్ ఐ కంటిన్యూ ఫర్ 5 ఆర్ అదర్వైజ్? ఎస్. సో ఈ ఫాజన్స్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న మనకి. ఇట్ ఈస్ ఎ 4 మార్క్స్ క్వశ్చన్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫాజన్స్ రూల్ you can write so many number of objective questions. And write so many number of objective questions based on these Fazens. So tomorrow we'll discuss about these Fazens rule. Fazens rule గురించి రేపు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు నేను ఒక్కసారి మీకు ఏం చేస్తానంటే, అంటే రేపు మీరు రెడీ అవుతారు క్విజ్ క్వశ్చన్స్ కి. టుమారో 6 క్విజ్ క్వశ్చన్స్ అనేవి నేను ఒక చాప్టర్ మీద ఇస్తాను. మీరు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అడిగారు కాబట్టి classification of elements మీద మీకు I will give 6 number of questions to you. Okay, so we will discuss all the 6 number of questions. Before that, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. Explain the formation of ionic bond in terms of atomic orbitals. Discuss the factors that favors the ionic bond formation. ఇప్పుడే చెప్పాము. This is most important question. 4 marks question కి స్కోప్ ఉంది. ఓకే, ఇది మీకు హోంవర్క్ అనుకోవచ్చు. మీరు ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్, డిస్కస్ ద వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ద అయానిక్. ఓకే, నోట్ చేసుకుందాం. ఫాజన్స్ రూల్ ఇంకా అవ్వలేదు, చూద్దాం. ఫాజన్స్ రూల్ నెక్స్ట్ చూద్దాం, రైట్? సో నేను మీకు 6 క్విజ్ క్వశ్చన్స్ టిక్ పెట్టి వాళ్ళకి ఇస్తాను. మీరు టుమారో యూ విల్ హ్యావ్ ఎ క్విజ్. ఓకే, మీకు ఒక లాస్ట్ క్లాస్ అయిపోయిన వెంటనే ఒక 15-20 minutes లో క్విజ్ చేసేయండి. టుమారో విల్ అనలైజ్. దాన్ని ఎలాగా స్టార్టింగ్ డే కాబట్టి వీ మే హ్యావ్ సమ్ కన్ఫ్యూజన్. మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది, నాకు కన్ఫ్యూజన్ ఉండదు. ఐ హ్యావ్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ అబౌట్ దట్. మీరు ఒకసారి కన్ఫ్యూజ్ అవ్వకుండా యూ హ్యావ్ టు థరో అబౌట్ ఆల్ ద 6 క్వశ్చన్స్. ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.